హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అండి. చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట రెస్టారెంట్లో ఏ విధంగా ఉంటుందో అలానే ఈజీగా ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఒక సబ్స్క్రైబర్ నన్ను రిక్వెస్ట్ చేశారు చికెన్ పకోడీ తయారు చేసి చూపించమని. సో ఈరోజు మనం చికెన్ పకోడీ ప్రిపేర్ చేద్దామండి. సరే అండి, స్టార్ట్ చేద్దాం. నేను బోన్లెస్ చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. ఇది ఉప్పు నీటిలో వేసి నీట్గా క్లీన్ చేసి వాటర్ అది లేకుండా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. అలాగే చిటికెడు పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా, ఒక చెక్క నిమ్మరసం, కొద్దిగా మిరియాల పొడి, 2 కోడిగుడ్లు వేసుకుంటున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఉప్పు, కారం, మసాలా, మిరియాల పొడి, ఎగ్గు ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ముక్కకి బాగా ఉప్పు, కారం ఇవన్నీ పట్టాలి. బాగా కలిసినాయి కదా. ఇప్పుడు పౌడర్స్ వేసుకుందాం. కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్, రైస్ ఫ్లోర్ 2 స్పూన్స్, శనగపిండి 2 స్పూన్స్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇది బాగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక 2 అవర్స్ అయినా సరే మనం ఫ్రిడ్జ్లో కంపల్సరీగా పెట్టుకోవాలండి. అప్పుడే ముక్కకి బాగా ఉప్పు, కారం పడతాయి. ఓవర్ నైట్ ఉంచుకున్నా కూడా చాలా బాగుంటుందండి. సరే అండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లోంచి తీసానండి. చూసారా, బాగా నానింది కదా ముక్క. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కసూరి మెతి అండి, మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఇవన్నీ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ అయిపోయినాయండి. ఆల్రెడీ నేను ఆయిల్ డీప్ ఫ్రైకి రెడీ చేసుకున్నాను. ఇలా ఒక్కొక్క పీసు సింగిల్గా తీసుకుని వేసుకోవాలండి. మనం ముక్కలన్నీ కలిపేసి వేయకూడదు. సింగిల్గా ఒక్కొక్క పీసు దూరం దూరంగా వేసుకోవాలి, అంటుకుపోకుండా ఉంటాయి. విడివిడిగా వేసుకోవాలండి. మనం చికెన్ తీసుకునేటప్పుడు బోన్లెస్ తీసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కింద తీసుకోవాలండి. పెద్ద పీసెస్ బాగోదు. పకోడీకి ముక్కలు చిన్నగా ఉంటేనే బాగుంటుంది. ఒక 15 మినిట్స్ పడుతుందండి ఇది ఫ్రై అవ్వడానికి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. చూసారా, మంచి కలర్ వచ్చినాయి, ఫ్రై అయినాయి. మనం ఇంట్లోనే కాబట్టి నేను కలర్ వేయట్లేదు, టేస్టింగ్ సాల్ట్ వేయట్లేదు. బయట కొనేటట్టయితే బయట షాపుల్లో టేస్టింగ్ సాల్ట్ వేస్తారు, కలర్ కూడా వేస్తారు. మీరు ఇంకా కలరు, టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా ఇంకా బయట కొన్నట్టే ఉంటాయండి. నేనైతే అవి 2 స్కిప్ చేశాను. ఫ్రై అయిపోయినాయండి, తీసేసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చినాయో, పర్ఫెక్ట్గా వచ్చినాయి. చూసారా, చాలా క్రిస్పీగా ఉన్నాయండి. మనం ముందు రోజు నైట్ మ్యాగ్నేట్ చేసుకున్నామంటే అసలు టేస్టింగ్ సాల్ట్ వేసుకోక్కర్లేదండి. చాలా మంచి టేస్ట్గా వస్తుంది, ముక్కగా మంచి టేస్ట్ వస్తుందండి. ఇదే విధంగా మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకుందామండి. ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ రెసిపీస్ చాలానే ఉన్నాయండి. అవన్నీ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. ఫ్లేమ్ మీడియంలోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. చూసారా, మంచి కలర్ వచ్చేసినాయి. ఇవన్నీ కూడా తీసేసుకుందాం. టిష్యూ వేసి తీసుకోవడం వల్ల ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్చేస్తుంది. రెడీ అయిపోయినాయండి చికెన్ పకోడీ. ఎంతో క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉన్నాయండి. అసలు ఆయిల్ కూడా అబ్జర్వ్ చేయలేదు. చికెన్ ఎంత క్రిస్పీగా ఉందో మీరే చూడండి. చూసారు కదండి, క్రిస్పీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి కాజు ఫ్రై చేసుకుందాం. కాజు ఫ్రై అయిపోయిందండి. చికెన్ పకోడీ మీద వేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. జీడిపప్పు చికెన్ పకోడీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలానే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిపోయినాయండి. ఇవి కూడా పకోడీ మీద వేసేసుకుందాం. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాం. చూసారు కదండి, ఆయిల్ అస్సలు పీల్చకుండా క్రిస్పీగా కరకరలాడే చికెన్ పకోడీ ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను చెప్పిన విధంగా ఒక్కసారి
ఈ చికెన్ పకోడీ తయారు చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.